ఏపీలో అధికార ప్రతిపక్షాల అవినీతిలో కూరుకుపోయాయని విమర్శించారు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం జనసేన అసెంబ్లీ అభ్యర్థి చిర్రి బాలరాజు. జనసేనతోనే రాజకీయాల్లో మార్పు సాధ్యమన్నారు. పవన్ను సీఎం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపై ఉందని తెలిపారు. మరోవైపు ఈ నెల 25న నడుమ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేయనున్నట్టు స్పష్టం చేశారు బాలరాజు. పోలవరం నియోజకవర్గం నేను జనసేన అభ్యర్థిగా పవన్ గారు నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే ఈరోజు ప్రచారంలో భాగంగా కుకునూరు మండలం రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జన సైనికుల్ని మరియు వామపక్ష నేతల్ని కలవడం జరిగింది. ఈరోజు వాళ్ళందరితో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి R&R సమస్యలు మరియు ప్యాకేజీలో ఉన్నటువంటి సమస్యలు లేదు ఇదివరకు జరిగినటువంటి అధికారం దుర్వినియోగం చేసినటువంటి సమస్యలు చెప్పడం జరిగింది. వీటిని తప్పనిసరిగా గ్రామాల్లో తీసుకువెళ్ళి ఈ సమస్యను ఎలా పరిష్కరించే దిశగా మేము జన సైనికులు చేయడం జరుగుతుంది. దానికి నష్టపరిహారం ఇప్పించే లేకపోతే మేము. For more updates, please subscribe 99 TV Telugu.